హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. జస్ట్ ఊరికే అలా ఆన్లైన్లో స్క్రోల్ చేస్తుంటే ఈ క్రాఫ్ట్ అయితే నాకు కనిపించింది. దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉందనిపించింది. సో దీన్ని ఓన్గా ఇంట్లోనే ట్రై చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను వేస్ట్గా 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. వాటికి ఇలా శాండ్ పేపర్తో ఇలా రబ్ చేసేస్తే సాఫ్ట్గా అయిపోతాయి. అలాగే నేను ఇక్కడ ఎంటీ అక్రిలిక్ పెయింట్ బాటిల్ క్యాప్ తీసుకున్నాను. మీ దగ్గర వాటర్ బాటిల్ క్యాప్ అయినా పర్వాలేదు, ఉంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా పంచలు కానీ శారీస్ కానీ కొన్నప్పుడు ఇలా థిన్ కార్డ్బోర్డ్ అయితే వస్తుంది కదా, అలాంటిది ఒకటి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న షేప్స్ అయితే కట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు B6000 ఆర్ B7000 గమ్ నేను మీషోలో తీసుకున్నాను చెప్పాను కదా, అది 1 డే ఆరిపోతే సూపర్గా అయితే స్టిక్ అవుతుంది. ముందైతే కూడా కొంచెం ఏంటంటే అలా వదులుగా ఉంటుంది, లూజ్గా ఉంటుందని చెప్పేసి, సో అది కరెక్ట్గా స్టిక్ అవ్వడం కోసం టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ లోపల నేను పేపర్ ప్లాస్టర్తో సెక్యూర్గా ఉండేలా చూసుకున్నాను. క్రాఫ్ట్ అనేది ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇది మనకి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఆ పేపర్స్ అనేవి రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ ఒక్క క్రాఫ్ట్ అనే కాదు, మన ఇంట్లో ఉండే వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తూ ఆన్లైన్లో ఉండే ఎన్నో కాస్ట్లీ క్రాఫ్ట్స్ని రీక్రియేట్ చేసుకొని మన ఇంటిని సూపర్గా అయితే డెకరేట్ చేసుకోవచ్చు. అలాంటి రకాలైన ఎన్నో క్రాఫ్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి. వీలైతే వాటిపైన కూడా క్లిక్ చేయండి. ఇలాంటి నీట్గా షేప్ ఉండే కొబ్బరి చిప్పలు కనుక అవైలబుల్గా లేకపోతే మనకి ఏంటంటే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, బర్త్డే స్ప్లాష్ స్ప్రే చేస్తుంటారు, వాటి క్యాప్స్ అయినా సరే మనం యూజ్ చేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు క్రాఫ్ట్స్ అనేవి. ఇక్కడ నేను ఫ్లూట్ కోసం, కృష్ణుడి ఫ్లూట్ కోసం ఇయర్ బడ్ని అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా స్టిక్ చేసుకుంటాను, సింపుల్గా అయిపోతుంది. అది మనకి వుడెన్ టూత్ పిక్ ఉంటుంది కదా, అదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. పెన్ రీఫిల్ అయినా సరే పెట్టుకోవచ్చు. చివరిగా అవి ఏమీ అవైలబుల్గా లేవు అనుకున్న వాళ్ళు పేపర్ రోల్ అయినా సరే చేసేసుకొని ఇలా ఫ్లూట్ లాగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ గమ్ వచ్చేసి ఫస్ట్ కొంచెం వదులుగా ఉంది. ఇది కరెక్ట్గా ఫిక్స్ అయిపోతే మనకి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. క్రాఫ్ట్ అనేది కూడా చాలా కాలం సెక్యూర్గా ఉంటుంది. ఎలాంటి సపోర్ట్ లేని ఇలా పేపర్ పీసెస్ని అంటించేటప్పుడు ఏంటంటే నేను పేపర్ ప్లాస్టర్ సపోర్ట్ తీసుకున్నాను. ఫస్ట్ గమ్ అయితే అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత వెనకాల మాత్రం అది కంపల్సరీగా నీట్గా ఫిక్స్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి నేను పేపర్ ప్లాస్టర్ సపోర్ట్ తీసుకున్నాను. ఈ గమ్ అనేది ఫిక్స్ అయిపోయిన తర్వాత పేపర్ ప్లాస్టర్ రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కొబ్బరి చిప్పలు అని చెప్పాను కదా, ఇది సెకండ్ది. అదేంటంటే పర్ఫెక్ట్ క్యాప్లా ఉంది, కింద పార్ట్కి మనకు సెట్ అవుతుంది, స్టాండ్ లాగా చాలా బాగుంటుంది. ఈ విధంగా చూసారు కదా, ఇలా ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను 1 డే టైం తీసుకున్నాను ఇది కంప్లీట్గా ఆరిపోవడానికి. అయిపోయిన తర్వాత ఇప్పుడు పెయింట్ చేసుకుంటున్నాను. ఆన్లైన్లో ఉన్న కలర్స్ ఏమి నాకు అంత నచ్చలేదు, సో అందుకని నేను ఓన్గానే కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. హ్యాండీక్రాఫ్ట్స్లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. మనకి ఎలా అయితే క్రాఫ్ట్ కావాలో మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రైస్ పే చేస్తూ కూడా ఒక్కొక్కసారి మనకి నచ్చినట్టుగా లేదు కానీ కాంప్రమైజ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది కదా, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. అలా కాకుండా మనమే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలా కావాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్రాఫ్ట్ అంతా చేయడానికి నాకు ఎంత కాస్ట్ అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో గెస్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే మీకు ప్రైస్ అయితే చూపించాను కదా ఆన్లైన్లో ఉన్న ప్రోడక్ట్కి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రోడక్ట్ ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, వేస్ట్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తున్నట్టుగాను ఉంటుంది, అండ్ లో కాస్ట్లో కూడా ఉంటుంది. సో ఎంత కాస్ట్ అయి ఉంటుందో మీరు గెస్ చేసి చెప్పండి.